ప్రపంచ దేశాల్లో జరుపుకుంటున్న గుడ్ ఫ్రైడే వేడుకలు ధర్మసాగర్ మండల కేంద్రంలో జరుపుకున్నామని ఫాదర్ జోజ్ బాబు వివరించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో యేసుక్రీస్తు మరణించే సమయానికి ముందు పడిన శ్రమలను కళ్లకు కట్టినట్లు ధర్మసాగర్ బస్టాండ్ నుండి సహాయమాత కొండ వరకు 14 స్థలాల్లో ప్రదర్శించారు. ధర్మసాగర్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు భక్తి శ్రద్ధలతో పాల్గొని యేసుక్రీస్తు శ్రమలను కొనియాడారు అని ఫాదర్ జోజ్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, మఠ కన్యలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మేము స్తోత్రం చేయించున్నాము. యేసు ప్రభువు మూడవసారి శిలువ క్రింద పడుటను యోచించుకున్నారు. గాయముల వల్ల వారు బలహీనులై కులపాతకు నిష్ఠులకు ప్రసాదంగా నాకు ఇచ్చిన ఎడల ఇక ఏనాటికి పాపంలో పడను. పరిచయం కాలేదు కదా అందరు ఛాన్స్ జరగండి. మీరు ఇక్కడ గుడ్ ఫ్రైడే అనేది ఆనందించవలసినటువంటి విషయం. యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు ఈ యొక్క గుడ్ ఫ్రైడే పండుగను జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకు దీనిని సంతోషించదగినటువంటి, ఆనందించదగినటువంటి పండుగ అంటున్నానంటే, నీవు నేను పుట్టినది జీవించడానికి, తరువాత మరణించడానికి. కానీ యేసు ప్రభు పుట్టినదే చనిపోవడానికి. ఆయన భూలోకానికి వచ్చిందే మానవాళిని కాపాడి రక్షించేటందుకు. అదే ఉద్దేశముతో ప్రభువు జీవితాంతము కూడా ప్రజల సేవలో జీవించి లోకములో తగ్గిపోతున్నటువంటి దైవ ప్రేమను పెంచడానికి వచ్చాడు. దేవుని యొక్క ప్రేమను మానవాళికి పంచాడు. లోకములో తగ్గిపోతున్నటువంటి శాంతిని పెంచడానికి వచ్చాడు. శాంతి సమాధానం లోకములో పంచాడు. దేవునికి దూరమైపోతూ నశించిపోతున్నటువంటి మానవాళిని కాపాడి రక్షించడానికి వచ్చాడు. అందుకే రక్షణను భూమిలో ఇచ్చి వెళుతున్నాడు. దేవుని నమ్మినటువంటి వారందరూ, క్రీస్తు ప్రభుని నమ్ముకున్న యావత్ దేశాలన్నీ కూడా ఈరోజు ప్రపంచంలో శాంతి, ప్రేమ, రక్షణను నెలకొల్పి ప్రజల పాపాలను పరిహరించడం కోసమై మరణించినటువంటి క్రీస్తు ప్రభుని దేవునిగా ఆరాధిస్తూ, క్రీస్తు ప్రభు మన పాపాల కోసం మరణించి మనకు రక్షణనిస్తున్నాడు. కాబట్టి ఆయన మరణ దినాన్ని మనము సంతోషముగా ఈరోజు గుడ్ ఫ్రైడేగా, పవిత్ర శుక్రవారముగా కొనియాడుతూ యావత్ ప్రపంచ దేశమంతా కూడా ఈ రోజున రక్షణ దినముగా కొనియాడుతూ ఉంటారు. మరి ధర్మసాగర్ విచారణలో ధర్మసాగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా కలిపి ఈ రోజున ఇక్కడ నిత్య సహాయమాత గుట్ట వద్దకు మనము శిలువ యాత్ర చేసుకుని వచ్చాము. మన ధర్మసాగర్ బస్ స్టాండ్ నుండి మొదలుకొని నిత్య సహాయమాత గుట్ట వరకు కూడా ధర్మసాగర్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరూ కలిసి క్రీస్తు ప్రభు అనుభవించినటువంటి శ్రమలను ధ్యానము చేసుకుంటూ, ఆయన శిలువ యాత్రలో మనము కూడా భాగము పంచుకుంటూ ఈ రోజు ఈ శిలువ యాత్రలో ప్రేమపూర్వకముగా, భక్తియుతముగా, అర్థవంతముగా జరుపుకుని ఉన్నాం. కాబట్టి ఈ శిలువ యాత్రలో పాల్గొన్న మీ అందరికీ దైవాశీస్సులు కలగాలని, దేవుని యొక్క ప్రేమ, శాంతి, కరుణ, రక్షణ భాగ్యాలు మీ అందరికీ తోడుగా ఉండాలని, ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా మనము, మన కుటుంబాలు మరింతగా రక్షణలో భాగస్థులమై ప్రభునికి దగ్గరవ్వాలని కోరుకుంటూ, దీనికి సహకరించినటువంటి మరి సంఘ పెద్దలు కానీ, పంతులు గారు కానీ, విలేకరులు, పాత్రికేయులు కానీ, మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ వారు కానీ, యువతి